సో మరి అప్పుడు ఆ రోజు సంపూర్ణేష్ బాబు రెమ్యూనరేషన్ ఎంత? ఈ రోజు ఎంత? బాగా మంచిగా ఉందండి. అంటే ఇప్పుడు ఆ రోజు రూ. 100 తీసుకుంటే ఈరోజు రూ. 1000 తీసుకునే స్థాయికి వెళ్ళి ఓకే. ఒక నరసించార్ లైఫ్కు సంపూర్ణ బాబుకు లైఫ్ చూసుకుంటే 100 టైమ్స్ బెటర్. హ్మ్. అన్ని అన్ని రకాలుగా 100% సంపూర్ణ బాబు బెటర్. కానీ మానసికంగా నరసించారి మాత్రం సంపూర్ణ బాబు మాత్రం నరసింహాచార్యగా బతుకుతాడు. అయితే మీతో సాయి రాజేష్ గారు ఫస్ట్ సినిమా చేశారు కదా! ఆ. ఉదయకాలం. తర్వాత ఏంటంటే ఆయన మళ్ళీ సినిమాలు చేస్తున్నారు. 'బేబీ' ఇవన్నీ చేస్తున్నారు కానీ, మరి మీ ఇద్దరి కాంబినేషన్ మళ్ళీ తర్వాత అంటే ఎందుకు సెట్ కాలేదు? లేకపోతే ఆయన సినిమాల్లో క్యారెక్టర్లు ఎప్పుడు అడగలేదా మీరు? అడిగే చనువు లేదా? ఆ చనువు ఉందండి. చనువు ఉంది. కాకపోతే అన్నకు మా హీరో కదా, ఈ క్యారెక్టర్ వద్దు, మనతో చేస్తే మళ్ళీ సినిమానే చేస్తా, క్యారెక్టర్ నిజంగా పర్ఫెక్ట్ అయితేనే చేయిద్దాం. ఇప్పుడు ఎప్పటికీ ఆయన ఉన్నాడన్న ధైర్యం నాకుంది. నేను వచ్చి ఈ చెయ్యి అంటే చేస్తాడు అనే నమ్మకం ఆయనకుంది, యెస్. యెస్. అన్నకుంది. కాకపోతే ఏంటంటే తను ఫస్ట్ సాటిస్ఫై కావాలి నాకంటే ముందు. యెస్. యెస్. నెక్స్ట్ అయితే ఉంటుంది, నెక్స్ట్ అయితే ఉంటది. 100%. ఇంకా 1 ఇయర్ పట్టొచ్చు, 2 ఇయర్స్ పట్టొచ్చు, కానీ నెక్స్ట్ అయితే మళ్ళీ మా కాంబినేషన్ ఉంటుంది. అయితే ఇప్పుడు మాకు కనపడుతున్న అంటే ఇప్పటివరకు వచ్చిన ప్రమోషన్ మెటీరియల్ అంటే మీరు, సంపు గారు కనపడుతున్నారు. అలాగే బాబు భాస్కర్ గారు ఇలా ఈళ్ళున్నారు కదా! ఇంకా అంటే అదర్ దెన్ దట్ ఎవరున్నారు? అంటే పల్లెటూరులో అనేసరికి ఏంటంటే కామెడీగా సరదాగా జరిపే సంఘటనలు చాలా ఉంటాయి కదా యాక్చువల్‌గా. సో మరి ఇంకా రిమైనింగ్ క్యాస్ట్ ఫాదర్ రోల్ ఆయన చేశారండి, బాబు మోహన్ గారు. ఓహ్! బాబు మోహన్ గారు. అవును. చాలా మదర్ రోల్ ప్రభావతి గారు అని ఉన్నారు. ఐ డోంట్ నో. అవును. అవును. ఒక ఫ్రెండ్ రోల్ గెటప్ సీన్ గారు చేశారు. తన పేరు జగన్. జగన్ జగన్ సినిమా. జగన్ గారు చేశారు. జగన్ గారిది మంచి వీళ్ళందరూ త్రూ అవుట్ ఫిలిం ఉంటారండి. అందరూ లైక్ త్రూ అవుట్ ఫిలిం స్టోరీని క్యారీ చేస్తూనే ఉంటారు. యెస్. అయితే సునీల్ కశ్యప్ గారి మ్యూజిక్ కూడా అంటే అన్ని సినిమాలకి నాకు తెలిసి ఆయన నా మనసుకు నచ్చిన సినిమాలు తప్పించి అన్నీ చేస్తారని కూడా తెలియదు నాకు యాక్చువల్‌గా. బట్ దీంట్లో ఆయన ఇచ్చిన సాంగ్స్ చాలా క్వాలిటీగా ఉన్నాయి. మ్యూజిక్ చాలా క్వాలిటీగా అనిపించింది. సో సునీల్ కశ్యప్ గారిని తీసుకుందాం అనే స్టెప్ ఎవరిది? ఆయన ఏమన్నారు స్టోరీ విన్న తర్వాత? బేసిక్గా సునీల్ని సజెస్ట్ చేసింది నేనే అండి. నా ఫస్ట్ ఫిలిం ఆయనే చేశాడు, బేవర్స్. తల్లి తల్లి నా చిట్టి తల్లి అని ఒక సాంగ్. అవును. ఆ సాంగ్ వల్ల నాకు బేవర్స్ అనే ఫిలింకి గుర్తింపు వచ్చింది బేసిక్గా, ఒరిజినల్గా చెప్పాలంటే. బట్ కాకపోతే ఆ సిచ్యువేషన్ అక్కడ డిమాండ్ చేసింది ఆ సాంగ్. సో ఇది కూడా మంచి ఫ్యామిలీ ఫిలిం. సో ఎందుకు ఒక ట్రావెల్ చేద్దాం, నేను మా టీమ్ మీటింగ్లో సజెస్ట్ చేశాను సునీల్ కశ్యప్ గారితో వెళ్దాం, వీళ్ళు మంచి టెక్నీషియన్ కదా అంటే